నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చరణ్. నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడాన్ని కర్నూలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీజీ భరత్ do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. Bharat ane nenu hami istunanu బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. This is me. రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకుడు టీజీ భరత్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించడం అభినందనీయమని టీడీపీ దళిత జేఏసీ అధ్యక్షుడు దేవా అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగరంలో టీడీపీ దళిత జేఏసీ అధ్యక్షులు దేవా ఆధ్వర్యంలో నగరంలోని ప్రకాష్ నగర్లో సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ దళిత జేఏసీ అధ్యక్షుడు టీడీపీ నాయకుడు దేవా మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకుడు టీజీ భరత్కు అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ కృషి చేస్తారని తెలిపారు. తమ అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పదవికి న్యాయం చేస్తారని ఆయన వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మన రాష్ట్ర చరిత్రకు ఒక మంచి శుభదినం అనుకోవాలా. మన గౌరవనీయులు జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కర్నూలు ప్రజలందరి తరఫున శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మంత్రివర్గంలో మా యొక్క కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి టీజీ భరత్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మాకెంతో సంతోషం. మా యొక్క మంత్రి గారైనటువంటి టీజీ భరత్ గారు మా కర్నూలు యొక్క రూపురేఖలు మారుస్తారనే ఆశతో మేమందరం ఉన్నాము. ఈ యొక్క గొప్ప సందర్భంగా, ఈ శుభ సందర్భంగా మేమందరం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర మంత్రివర్గ మంత్రి అయినటువంటి గౌరవనీయులు టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేసి అందరికీ స్వీట్లు పంచి మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం. రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు మా కర్నూలు మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రము మరియు మా కర్నూలు బాగుపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తమ అభిమాన నాయకుడు టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానం కల్పించడం అభినందనీయమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని హోటల్ మౌర్య ఇన్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని హోటల్ మౌర్య ఇన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
అంతకుముందు రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్పై వారు తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యే టీజీ భరత్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారు ఈలలు కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం హోటల్ మౌర్యైన్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీజీ భరత్ జిందాబాద్, మినిస్టర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెరపై వీక్షించడం జీవితంలో మర్చిపోలేమని వివరించారు. రాష్ట్ర మంత్రిగా తమ నాయకుడు టీజీ భరత్కు అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన టీజీ భరత్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయటం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంతో కృషి చేస్తారని వివరించారు. గతంలో రాష్ట్ర మంత్రిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయనకు తగ్గ వారసుడిగా మంత్రి టీజీ భరత్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని వివరించారు. మినిస్టర్గా ప్రమాణం చేయని సందర్భంగా కర్నూలు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో కష్టపడి మన కర్నూలు ప్రజలు ఈరోజు మన టీజీ భరత్ని గెలిపించుకోవడము వలన ఇక్కడ కర్నూలు అభివృద్ధి, అలాగే చాలా నిరుద్యోగ భృతి కూడా మనకి చాలా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోరుకుంటూ, మా కర్నూలు నియోజకవర్గమైనటువంటి మా కర్నూలు ప్రదాత అయినటువంటి శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సముచిత స్థానం సంపాదించుకోవడం మాకందరికి ఎంతో ఆనందము. అంతేకాకుండా ఈరోజు కర్నూలుకి ఒకటే మాటగా చెప్తా ఉన్నాం, కర్నూలు ఇక శ్వాస పీల్చుకో, నీకోసం భరతుడు వస్తున్నాడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, భరతన్ననే వస్తూ ఉన్నాడు, భరతన్నను అడ్డుకునే సత్తా ఎవరికి లేదని తెలియజేస్తూ అందరం తగ్గేదేలే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇచ్చినటువంటి మాటతో ఈరోజు స్టేట్ క్యాబినెట్లోకి మన టీజీ భరత్ అన్న గారిని తీసుకుని మరి కర్నూలు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి ఈరోజు కర్నూలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ ఇచ్చినటువంటి తీర్పు చాలా ఆనందదాయకం. మరి భరత్ అన్న కూడా అదేవిధంగా మన కర్నూలు జిల్లానే కాదు రాష్ట్రంలో ఆయన యొక్క సేవలు ఎక్కడున్నా కూడా వారి యొక్క సేవని అందించడానికి ముందుంటారని చెప్పేసి ఈరోజు మేము తెలియజేసుకున్నాము. కర్నూలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఏంటో ఈనాడు తెలిసొచ్చింది. కర్నూలు ముద్దుబిడ్డ మన టీజీ భరత్ అన్న తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ నిస్వార్థంగా సొంత డబ్బులు వేచించైనా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రజా సేవకులు కనుకే టీజీ భరత్ అన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మనకి కర్నూలుకి హైకోర్టు బెంచ్ త్వరలో రాబోతుందని ఈ వేదికగా మీకు తెలియజేస్తున్నా. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కర్నూలు నగరం అంటేనే టీజీ గారు, టీజీ అంటేనే కర్నూలు నగరం అంటేనే టీజీ గారు, టీజీ అంటేనే కర్నూలు నగరం. ఇక మీదట కర్నూలు ఏ విధంగా శ్వాస పీల్చుకుంటుందో అన్న కూడా ప్రతి ఒక్క మాట మాకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తాడని అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మంత్రి పదవి ఇచ్చినందుకు అన్నకు మా మహిళా టీం బీసీసీఎల్ మహిళా కార్యదర్శిగా నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ అన్న పక్క లోకల్, ఎవరో కాదు, తగ్గేదే లేదు ఏదానికైనా సరే మహిళలం మేము. ఈరోజు మా కర్నూలుకు ఎంతో శుభదినము. కర్నూలు ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవాలా. ఈ 5 ఏళ్ళు అందరూ కూడా ఎన్నో కష్టాలకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి మన టీజీ భరత్ గారికి మంత్రివర్గంలో క్యాబినెట్లో స్థానం లభించింది. ఎంతో అభివృద్ధికి మనం నోచుకుంటాము. దానికి నాందిగానే మన భరత్ సార్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఇంకా కర్నూలులో స్వేచ్ఛగా తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. టీజీ భరత్ గారు విజయదుందుబి మోగించినాడు. తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు తెచ్చి అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన టీజీ భరతుడికి మంత్రి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ
కర్నూలు అభివృద్ధికి శ్రీకారం చుట్టినారు టీజీ భరత్ గారు. కర్నూలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రిగా తమ నాయకుడు టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిద్దెల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న ఆయన కటౌట్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న ఆయన 50 అడుగుల కటౌట్ వద్ద టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, అధ్యక్షుడు దేవాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు డప్పులు వాయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా యువనేత టీజీ భరత్కు అవకాశం వస్తుందని తాము మొదటి నుంచి భావించామని, తమ అభిప్రాయాలను గౌరవించి తమ నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ కృషి చేస్తారని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. భరత్ గారు మినిస్టర్ కావడము మా కర్నూలు ప్రజల అదృష్టము. కర్నూలు అభివృద్ధికి తొలిమెట్టు టీజీ భరత్ గారు మినిస్టర్ కావడము మేమంతా చేసుకునే పుణ్యము. 25 సంవత్సరాల తర్వాత తండ్రి గెలిచినాడు. 20 సంవత్సరాల తర్వాత కరెక్ట్ 99లో టీడీపీ ప్రభుత్వము వాళ్ళ తండ్రి టీజీ వెంకటేశ్వర గారి హయాంలో వచ్చింది. టీజీ భరత్ గారు మళ్ళీ తెలుగుదేశం జెండాని కొండారెడ్డి బ్రిడ్జి మీద రెపరెప ఎగిరించినాడు. ఈరోజు పులి కడుపున పులే పుట్టిందన్నట్టు టీజీ వెంకటేష్ గారి కడుపున ఆయనకి మించిన తనయుడు టీజీ భరత్ గారు ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము కర్నూలు దశ దిశ మారబోతుంది. కర్నూలు గడ్డ టీజీ భరత్ అడ్డ అనే విధంగా రాబోయే రోజుల్లో పరిపాలన ఉంటుంది. ప్రజలకు సంక్షేమం, నగర అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై టీజీ భరత్, జై తెలుగుదేశం. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరైన న్యాయం చేశారని ధర్మపేట టీడీపీ నాయకులు సురేంద్ర, శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని ధర్మపేటలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు సురేంద్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకుడు టీజీ భరత్కు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని తమ నాయకుడు మంత్రి టీజీ భరత్ అభివృద్ధి చేస్తారని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేయటంతో తమ కలలు నెరవేరాయని వారు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మినిస్టర్ టీజీ భరత్ అన్న లాంటి వాళ్ళు మన కర్నూలులో ఉండడం మనకు చాలా అదృష్టం. కర్నూలు అభివృద్ధికి చాలా కృషి చేస్తారని భావిస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్ భరత్ అన్న. మన కర్నూలు ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి శూన్యమైపోయింది. ఈసారి భరత్ అన్న గెలిచి మినిస్టర్ రావడము మాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కర్నూలుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయబోతున్నాడు. మన 47వ వార్డు తరపున భారీ మెజార్టీ తెప్పించినాము. మాకు కర్నూలు అభివృద్ధి జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు.
కర్నూలులో ఓన్లీ భరత్ అన్న. శ్రీ టీజీ భరత్ అన్న గారు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అవకాశం లభించినందుకు కర్నూలు ప్రజలుగా 47వ వార్డు నుంచి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో కర్నూలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మా వార్డు యువత తరపున శ్రీ టీజీ భరత్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానం కల్పించడం అభినందనీయమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన బాణసంచా కాల్చి అన్నదానం నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కర్నూలులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ మరియు కోల్స్ అక్కర్మెన్ సంస్థ సంయుక్తంగా టీజీ భరత్ మంత్రి అయిన సందర్భంగా నగరంలోని నరసింహారెడ్డి నగర్లో ఉన్న నిరాశ్రయుల వసతి గృహం వద్ద రవి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సభ్యులు రవి మాట్లాడుతూ కర్నూలు గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, టీజీ భరత్ మంత్రి అయిన సందర్భంగా కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి పరుగులు పెడుతుందని రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ప్రసాదరావు, కాంతమ్మ, జేకెబ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగర పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. మనము జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈరోజు మనము టీజీ భరత్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఈరోజు నిరాశ భవనం కలిగిన వారికి మేము ఆ సంస్థ ద్వారా వీధులకు భోజనము, స్వీట్స్ ఈ కార్యక్రమం పంచిపెట్టి జరిగింది. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. కర్నూలు ప్రాంతంలో టీజీ భరత్ గారికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కర్నూలు నగరం ఒక సుందరిగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసంతో ఈరోజు కర్నూలు ప్రజలందరూ ఓటు వేసి అతన్ని గెలిపించినారు. ఆయన గెలిపించి ఈరోజు మంత్రి పదవి కూడా తీసుకోవడం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం. ఆ ద్వారా ఈరోజు అభివృద్ధిని కర్నూలు ప్రాంతంలో దాదాపుగా ఒక 10-20 ఏళ్ళు ఎదిగిపోయిన అభివృద్ధిని ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా ఎంతో కర్నూలు ప్రాంతానికి కుల మత విధానం లేకుండా అందరికీ సహాయపడి అనేక మందికి సహాయపడుతూ కర్నూలు జిల్లాలో వీళ్ళు ఒక్కరి కుటుంబమే ఈ కర్నూలు ప్రాంతంలో సహాయపడిన అనేక మంది ప్రజలకు అనేక కులాలు కానీ మతం కానీ విద్వేషం కలగలేకుండా అందరికీ సమానతతో పనిచేసిన కుటుంబం ఎవరు అంటే ఒక టీజీ వెంకటేష్ వారి కుటుంబము, టీజీ భరత్ వారికి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ లిస్టులోనే మంత్రి పదవి వచ్చిందంటే అది వారికి ఉన్న నివేదికతో వచ్చిందని మేము భావిస్తున్నాం. 5 రూపాయల భోజనం కూడా కనుక జరిగించాలని కోరుచున్నాము. కాబట్టి మా పేరు జీసస్ జీ రవికుమార్, మా మధ్యలో సెక్రటరీ ఆర్ ప్రసాదరావు, సంఘ సభ్యుడు మన మద్దిరెడ్డి గారు, జేకబ్ గారు, వారంతా కలిసి ఈ కార్యక్రమం పాల్గొని చేసేందుకు మాకు ధన్యవాదాలు తెలుసు. రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకుడు టీజీ భరత్కు అవకాశం కల్పించడంతో తమ కళ నెరవేరిందని టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవలక్ష్మి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద సంబరాలు చేసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలోని రైల్వే స్టేషన్ ముందు తెదేపా రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయకురాలు సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కర్నూలులో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని సంజీవలక్ష్మి తెలిపారు. కర్నూలులో టీజీ భరత్ విజయానికి కృషి చేసిన ప్రతి తెదేపా కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 10 నిమిషాల క్రితమే భరత్ అనే నేను 10 సంవత్సరాలుగా కర్నూలు ఎదురుచూపు చూస్తున్న ఒకే ఒక మాట భరత్ అనే నేను. అది కొద్ది క్షణాల క్రితమే మంత్రిగా ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రముకు, గొడ్డుపోయిన ఆంధ్ర రాష్ట్రముకు, అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రముకు, ఎటువంటి అభివృద్ధి నోచుకొని ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా టీజీ భరత్ గారికి అభివందనలు తెలుపుతున్నామండి. ఎప్పుడైతే మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నూతన బాధ్యతలు మీకు బరువు బాధ్యతలు మీకు వస్తాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి రూపంలో ముందుకు నడిపిస్తారని, అలాగే కర్నూలు మూలన వాడన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ప్రతి గంట ప్రతి ఆర్నిషం ఆయన ఖచ్చితంగా
శ్రమ చేస్తారు, కర్నూలుని డెవలప్ చేస్తారని 100% మాకు నమ్మకం ఉంది. ఈ విజయం మాత్రం టీజీ భరత్ విజయం మాత్రం మా కార్యకర్తల విజయం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అహర్నిశలు వార్డున తిరిగి సందున తిరిగి టీజీ భరత్ గారి గురించి అలా ఒక ప్రాముఖ్యత గుర్తించి భరత్ గారు వస్తే కర్నూలుకి ఏం చేస్తారనేది వార్డున తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఇవాళ భారీ మెజారిటీతో భరత్ గారిని గెలిపించడం జరిగింది. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే టీజీ భరత్ గారికి కూడా మీకు ఇచ్చిన ఈ మినిస్ట్రీ పదవిలో ఏ పోర్ట్ఫోలియో వస్తుందో ఇంకొక 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఆ శాఖకు సమయాన్ని కరెక్ట్గా మినిస్టర్ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై టీజీ భరత్. ఈ నినాదం ఈ రోజు ఏపీ మొత్తం మారుమోగుతుంది. ఎందుకంటే మనకు గత 5 సంవత్సరాలుగా పట్టిన దరిద్రం వీడిపోయి ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి. మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఉన్నాడు. అంతేకాకుండా అలాంటి విజనరీ లీడర్కి తోడైన మా టీజీ భరత్ అన్న గారు, టీజీ భరత్ అన్న గారు కూడా పెద్ద విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇద్దరు ఏకగ్రీవంగా మాకు మంచి చేస్తారు కర్నూలుకు అనే నమ్మకంతో ప్రజలందరూ చాలా సంతోషకరంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అన్న ఒక ఎమ్మెల్యేనే కాకుండా మినిస్ట్రీ కూడా తీసుకున్న ఆనందం కర్నూలు ప్రజలలో అందరికీ కనబడుస్తుంది. కానీ ఈరోజు భరతన్న గెలుపు నుంచి కర్నూలు డెవలప్ అవుతుంది, చంద్రబాబు గారి గెలుపు నుంచి మన ఏపీ డెవలప్ అవుతుందన్న సంతోషం ప్రతి ఒక్క ప్రజలకు కనబడిస్తుంది. భరతన్న గారు ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఆయన మనసున్న వ్యక్తిగా గుర్తించి ప్రజలందరూ ఆయనకు ఆదరంగా చాలా అభిమానంతో ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక పొలిటికల్కే కాకుండా ఎప్పుడు ఎనీ టైం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పద వచ్చినా కూడా వాళ్ళ ఇంటి తలుపు తడతారు. అలాంటి భరత్ గారికి మేమందరం మా వంతు బాధ్యతగా ఈ ఎలక్షన్స్కి మేము కృషి చేసి ఈరోజు భరత్ గారిని గెలిపించుకున్నాము. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అందరూ మినిస్ట్రీ ఇచ్చినందుకు చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ 2029లో కర్నూలులో భరత్ అన్నకు ధీటుగా నిలబడే వ్యక్తి ఒకరు ఉండరు. రేపు 2029లో ఏకగ్రీవంగా అన్న ఎన్నిక అవుతాడు. ఈ రోజు ఎలక్షన్స్ లో కాంపిటీషన్ ఉన్నారు. నెక్స్ట్ 29లో అన్న చేసిన పనులను చూసిన తర్వాత ఎక్కడ కూడా అన్నకు పోటీ అనే వ్యక్తి లేకుండా అన్న నిరూపించుకుంటాడని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది భరతన్న మాట కాదు, మా మాట, ప్రజల మాట అని చెప్పేసి మీడియాకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించడం అభినందనీయమని టీడీపీ నాయకుడు ఎల్లప్ప అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి టీజీ భరత్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, అనంతపురం జిల్లా సవితకు మంత్రి పదవులు రావటంతో కర్నూలు జిల్లా కురవ, మాదాసి కురవ, మాదారి కురవ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా రాష్ట్ర స్థాయి గొర్రె మేకల సొసైటీ చైర్మన్ పదవులు కురవ కులస్తులకు ఇవ్వాలని తెదేపా నేత ఎల్లప్ప మీడియా సమావేశంలో కోరారు. కురవలు తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేసినందుకు ఎమ్మెల్సీ, మేయర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కురవ కులస్తులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, రామకృష్ణ, మహేంద్ర, శివయ్య, లాలు, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక విద్యావేత్తగా మంచి ప్రణాళికలతో ఉన్నటువంటి యువకుడు టీజీ భరతయ్య గారు. వారు కర్నూలు నగరాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి లీడరు ఎమ్మెల్యే అదే టీజీ భరత్ గారు. వారికి మంత్రి పదవి వచ్చినందుకు కూడా కుర్వ, మాదారి కుర్వ సంఘం తరఫున మేము హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాబట్టి నగరం, కర్నూలు నగరం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే కుర్వ కులం రాష్ట్రం, దేశవ్యాప్తంగా కూడా కుర్వ కులం ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయామని మేము బాధపడామో వాటిని తిరిగి పొంది కుర్వ కులానికి, కుర్వ సమాజానికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే కర్నూలు జిల్లాలో మా సామాజిక వర్గం సంబంధించిన వరకు నామినేట్ పదవులలో ఏదైతే గవర్నమెంట్ భవిష్యత్తులో మా ఆదోని దేవేంద్రప్ప గారికి ఒక ఎమ్మెల్సీ, అలాగే కర్నూలు మేయర్గా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మేయర్గా కూడా ఒక పదవి ఇస్తారని ఆశిస్తూ, అలాగే ఏవైతే గొర్రె సాగర్ సంఘాల్లో ఉన్నటువంటి పదవులు ఉన్నాయో ఆ పదవులు కూడా మాకే జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు, మాకే చైర్మన్ పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా పార్టీని డిమాండ్ చేస్తున్నాము. ఇంటర్ లెవెల్లో ఏదో ఒక నామినేట్ పోస్టులో డైరెక్టర్లు, మెంబర్స్ ఏదో ఇచ్చేసి
గుర్తింపు తేవాలని దేశవ్యాప్తంగా గుర్తించాలని కోరుకుంటూ, ఇక కర్నూలు జిల్లాలో కురువ కులస్తులు చాలా సీనియర్స్ ఉన్నారు, కష్టపడి ఉన్నారు. వాళ్ళు కూడా నామినేట్ పోస్టు ఎంపీ పోస్టు ఇచ్చేసి గౌరవించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ భరతయ్య గారు కానీ లోకల్ ఎమ్మెల్యేకి అందరికీ ఏంటంటే కర్నూలు మేయర్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కురువ కులస్తులకు సత్యానందకి ఇవ్వాలని డిసైడ్ చేసినారు. అదే పోస్టును కర్నూలు జిల్లాలో టీడీపీ మా కురువ కులస్తులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ, టీడీపీ నాయకులందరికీ రిక్వెస్ట్ చేసి కోరుతూ మదాస్ కురువ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.